ప్రియ సంగమ, క్రైస్తవ లక్షణం అనగా క్రీస్తును పోలిన లక్షణం ఏంటండి? క్రీస్తును మాట్లాడుకుందాం. నేనేం బోధించడానికి రాలేదు, వాక్యాన్ని ధ్యానించడానికి మాత్రమే వచ్చాను కనుక ఇరువురు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. రైట్. క్రైస్తవ లక్షణము అనగా క్రీస్తును పోలిన లక్షణం, క్రీస్తును పోలిన జీవితాన్ని కలిగి ఉండడమే నిజమైన క్రైస్తత్వం. సో క్రైస్తవ లక్షణము ఇక్కడ కూర్చున్న వారిలో మనందరికీ నిజమైన క్రైస్తవ లక్షణం కలిగి ఉన్నామని బలంగా నమ్మేవారు ఎవరైనా ఉంటే మీ కుడి చేతిని దయచేసి పైకెత్తాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. అనగా కోపము, ద్వేషము, అసూయ, అబద్ధాలు, రెండు నాలుకల ధోరణి, కపటము, కుళ్ళు, కుతంత్రాలు, చాడీలు చెప్పడం, ఒకరి గురించి తప్పుగా మాట్లాడడం, ఇవన్నీ నా దగ్గర లేవు, నాలో ఏ లోపం లేదు, నేను నిజమైన క్రైస్తవ లక్షణాన్ని కలిగి ఉన్నాను అని ధైర్యంగా ప్రభు సన్నిధిలో ఒప్పుకునే వారు ఎవరైనా ఉంటే మీ కుడి చేతిని పైకి ఎత్తాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. ఎవరైనా ఉన్నారా? సంతోషం. ఒక్కరు, అమ్మగారు. ఓకే. రానున్న రోజుల్లో అందరము చేతులు పైకెత్తుటకు దేవుడు సహాయం చేసింది కాక. ఆమేన్, ఆమేన్. రైట్. క్రైస్తవ లక్షణంలో మొదటిగా మనం చూడాల్సింది ప్రాముఖ్యంగా 3 లక్షణాలను ఈరోజు మనము ధ్యానం చేద్దాం. క్రైస్తవ లక్షణాలకు ప్రాముఖ్యంగా 3 లక్షణాలు ఉన్నవి, వాటిని నేడు ధ్యానం చేద్దాం. అందులో ప్రధానంగా విశ్వాసము, రెండవది విధేయత, మూడవది నిబద్ధత. ఏంటండి? విశ్వాసము, విధేయత, మూడవది నిబద్ధత. ఈ 3 లక్షణాలు కలిగి ఉన్న వారము మాత్రమే నిజమైన క్రైస్తవ లక్షణము కలిగి ఉన్న వారముగా దేవుని దృష్టిలో ఎంచబడతాం. దయచేసి ఒక మారు మీరు దీన్ని మనస్ఫూర్తిగా నేను చెప్పే మాటలు లోతుగా ఆలోచన చేసినట్లయితే అర్థమవుతుందని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టమై ఉండుట అసాధ్యం. అంటే దేవునికి మనము నిజమైన బిడ్డగా మనల్ని ఇష్టపడాలి అంటే మొదట మనలో ఏముండాలండి? విశ్వాసం ఉండాలి. విశ్వాసం ఉంటే తప్ప దేవుడు మనల్ని ఇష్టపడే వ్యక్తి కాదు. సో మొదట మనకు కావాల్సింది ఏంటి? విశ్వాసం. ఈ విశ్వాసం ఏ విధంగా వస్తుందండి? వినుట వలన విశ్వాసం కలుగుతుంది. బాగుంది. మరి ఏం వినాలా? క్రీస్తును కూర్చిన మాటలు వినాలా. అనగా ప్రభు అయిన యేసు క్రీస్తు వారు తన లేఖన భాగంలో చెప్పిన ప్రతి ఒక్క ఆజ్ఞను, తన బోధను పాటించే వారంగా ఉండాలి. తద్వారానే విశ్వాసము పెరుగుతుంది. సరే, విశ్వాసము పెరిగింది అనుకుందాం. నెక్స్ట్ ఏంటి? విశ్వాసము ఒక్కటే కాదు, ఇంకేముండాలా? క్రియలు కూడా ఉండాలి. క్రియలు లేని విశ్వాసము మృతము. అనగా విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము. ఆ విశ్వాసం ఏ విధంగా వస్తుంది? వినుట వలన వస్తుంది. ఏమి వినాలి మరి మనము? క్రీస్తును కూర్చిన మాటలు వినాలి. మాట్లాడండి. క్రీస్తును కూర్చిన మాటలు వినాలి. వింటే సరిపోతుందా? దాని ప్రకారము నడుచుకొనుటూ క్రియలు కలిగి ఉండాలి. తద్వారానే విశ్వాస జీవితంలో మనము బలపడడానికి అవకాశం ఉంటుంది. ఈ సమయంలో ఒక మాట నాకు మీరు రెఫరెన్స్ చెప్తుంటాను, టకటక మీరు
చదివి సహాయం చేయాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. 2 తిమోతి 3వ అధ్యాయము 14 నుంచి 15. ఆ, 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 సరే. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు నాకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి తెలుసుకొని నీవెరుగుతూ కనుక నీవు నేర్చుకుని రూఢి అని తెలుసుకుని ఏవైతే నేర్చుకున్న సంగతులు తెలుసుకున్న వాటి యందు నిలకడగా ఉండాలి అంటున్నాడు. ఎవరి యందు విశ్వాసం ఉంచాలని ఇక్కడ? క్రీస్తు యేసునందలి విశ్వాసాన్ని ఉంచడం ద్వారా ఏం జరుగుతుందంట? రక్షణార్థమైన జ్ఞానము నీకు నాకు కలుగుతుంది. చిన్నప్పటి నుంచి మనము సంఘంలో సండే స్కూల్ అప్పటి నుంచి ఎన్నో వాక్యాలు నేర్చుకున్నాం, ఎన్నో సందేశాలు విన్నాం. విని ఆ రోజు ఆ టైం వరకు అది విని చాలా బాగా చెప్పారని చెప్పేసి గేటు బయటకు వెళ్ళిపోయి ఇక్కడ చప్పట్లు కొట్టేసుకొని దులిపేసుకొని నెక్స్ట్ మళ్ళీ లోకపరమైన జీవితాన్ని జీవిస్తూనే ఉన్నాం. అది అందరం, నేను నీవు ఇక్కడ కూర్చుని అందరం అంటే లోపల పుల్లు కుతంత్రాలు ఇవన్నీ పెట్టుకొని క్రైస్తవము అని ముసుగు ధరించుకొని అందరము వేషధారులమై ఉన్నాం. ఒప్పుకుంటారా? అందరము వేషధారులమే. ఒక్కరికి నిజమైన క్రైస్తవ లక్షణం లేదు, మనెవ్వరికి నిజమైన క్రైస్తవ లక్షణం లేదు. నిజమైన క్రైస్తవ లక్షణం ఉన్నది అని చెప్పాలంటే చాలా ధైర్యం ఉండాలి. ఏ విధంగా? క్రీస్తు ప్రభువుని పోలి తను అనుసరించిన మార్గాన్ని నిజంగా కైగొని ఆ మార్గంలో నడిచినప్పుడు మాత్రమే నిజమైన క్రైస్తవ లక్షణాలు కలిగి ఉంటాం. ప్రియ సంగమ, ఆ విధమైన లోతైన ఆలోచన చేయాలని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఒక చిన్న ఉదాహరణ మీకు తెలియజేస్తాను. జాన్ మిల్టన్ అనే వ్యక్తి అనాథాశ్రమంలో పెరిగిన వ్యక్తి. దేవుడంటే బహు భయము విశ్వాసం కలిగిన వ్యక్తి. తాను అనాథాశ్రమంలో తల్లిదండ్రులు ఎవరూ లేని, ప్రేమ దొరకలేని పరిస్థితులలో పెరిగి ఉన్న వ్యక్తి. మంచి చదువుకొని ఉద్యోగం సంపాదించాలి, నేను సంఘానికి కానీ సమాజానికి కానీ ఏదైనా చేయాలనే తపన కలిగిన వ్యక్తి. అదేవిధంగా తను వివాహం చేసుకునే సమయానికి ఇంకొక అనాథ స్త్రీని ఇష్టపడి, ఇద్దరు కలిసి ఒకరినొకరు ఇష్టపడి పెళ్లి చేసుకోవడం జరిగింది. ఇద్దరు మంచి చదువుకున్నారు, ఉద్యోగం సంపాదించుకున్నారు. అనంతరము వారికి పిల్లలు కూడా దేవుడు అనుగ్రహించడం జరిగింది. కానీ జాన్ మిల్టన్ గారికి నేను అనాథగా పుట్టాను, అటువంటి ఇబ్బంది ఏ చిన్న బిడ్డ కూడా పడొద్దు అని తను ఉద్యోగం వచ్చిన తర్వాత వారిరువురు చిన్న బిడ్డల అనాథాశ్రమాన్ని వారు నెలకొల్పారు. ఆ నెలకొల్పే క్రమంలో రాను 20 మంది, 30 మంది, 40 మంది, 50 మంది, ఆ విధంగా 70 మంది వరకు అనాథ పిల్లల్ని వారు పోషించడం స్టార్ట్ చేశారు. ఆ పోషించే క్రమంలో
ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని చివరికి తన భార్య క్యాన్సర్తో బాధపడుతూ చనిపోయినా సరే ఈ అనాథాశ్రమాన్ని వదిలిపెట్టలేదు. ఆ బిడ్డలు కూడా తండ్రికి సహకరించే మంచి వ్యక్తిత్వం కలిగిన బిడ్డలు. ఒకరోజు ఏమైపోయింది, చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఆ రోజు అన్నం దొరకని పరిస్థితి, పిల్లలకు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉంటే ఆ వంట వండే వ్యక్తి ఇక్కడ ఎటువంటి సామాగ్రి లేదు వండడానికి అని చెప్పడం జరిగింది జాన్ మిల్టన్ గారికి. తను ఒక్కనే మాట చెప్పాడు, నువ్వేం పర్లేదు, నువ్వు వెళ్ళి నీ వంట రూమ్లో మోకాళ్ళుండి ప్రార్థన చేయి. బిడ్డలారా మీరు కూడా మోకాళ్ళుండి దేవునికి ప్రార్థించండి. నాకు ఒక 10 నిమిషాల సమయం ఇవ్వండి, మీకు భోజనం ఏర్పాటు చేస్తా అని చెప్పి తాను కూడా వెళ్ళి ఒంటరిగా తన గదిలో దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవా, నేను ఎంచుకున్న లక్ష్యం ఇది. చిన్నప్పటి నుంచి నీ పట్ల విశ్వాసం కలిగి జీవిస్తున్నాను. నేను దీన్ని వదిలిపెట్టలేను తండ్రి. ఏ విధంగానైనా ఈ పిల్లలకు భోజనం ఏర్పాటు చేయి అని చెప్పేసి దేవునితో మాట్లాడడం జరిగింది. ఆ ప్రార్థన చేసిన వెంటనే తనకు ఒక ఫోన్ వచ్చింది. జాన్ మిల్టన్ గారు, ఇక్కడ మినిస్టర్ ప్రోగ్రామ్ ఒకటి క్యాన్సిల్ అయిందండి. ఇక్కడ చేసిన భోజనం ఏర్పాట్లన్నీ మీ అనాథాశ్రమంకి ఇస్తున్నాము, దయచేసి మేము తీసుకోవాల్సిందిగా మనం చేస్తున్నామని చెప్పాను. హల్లెలూయా. అతని విశ్వాసం చూడండి, ఎలాగైనా పిల్లలకు భోజనం వస్తుందనే విశ్వాసం. అనంతరం అటువైపుగా వెళ్తున్న లారీ కూడా పంక్చర్ అయ్యి అక్కడ ఆగిపోయింది. తీరా చూస్తే అది పాల ప్యాకెట్ల వ్యాన్ పంక్చర్ అయితే ఆ ఓనర్కి ఫోన్ చేశారు. సార్, ఈ విధంగా లారీ పంక్చర్ అయింది, మరి పాల ప్యాకెట్స్ అన్నీ మరి వేస్ట్ అయ్యేలాగా ఉన్నాయి, ఏం చేయాలి అండి అంటే, ఎక్కడున్నాం? జాన్ మిల్టన్ గారి అనాథాశ్రమం దగ్గర ఉన్నా. నో ప్రాబ్లం, ఆ ప్యాకెట్లన్నీ వాళ్ళకి ఇచ్చేసాయి. హల్లెలూయా. ఆ విధంగా ఆ విశ్వాసం వల్ల దేవునికి ప్రార్థిస్తే పిల్లలు పోషింపబడ్డారు. అనంతరము జాన్ మిల్టన్ గారు వృద్ధుడై చనిపోయిన తర్వాత అట్టి బాధ్యతను పిల్లలు తీసుకోవడం జరిగింది. ఆ పిల్లలు కూడా నడిపే క్రమంలో చాలా కష్టాలను ఎదుర్కొన్నారు. అది అద్దె కట్టలేని పరిస్థితుల్లో కూడా దేవునికి విశ్వాసంతో ప్రార్థించారు. తండ్రి దగ్గర తీసుకున్న మాటను బట్టి అనాథాశ్రమాన్ని వదిలిపెట్టలేదు. ఒకనొక రోజు ఖాళీ చేసే సమయం, ఎటు తీరని తోచని పరిస్థితులలో పిల్లలందరూ కలిసి దేవునికి ప్రార్థిస్తూ విశ్వాసంతో, తండ్రి మీరే సహాయం చేయండి అని ఆ 2 బిడ్డలు పిల్లలందరూ కలిసి ప్రార్థించగా దేవుడు వారి జీవితంలో గొప్ప అద్భుత కార్యం చేశాడు. అదేంటి అంటే, ఒక గొప్ప మిలీనియన్, దాదాపు 2-3 వేల కోట్ల ఆస్తిపరుడు తన భార్య, తన ఏకైక కుమారుడు యాక్సిడెంట్లో చనిపోతే ఎటో తోచని పరిస్థితులలో ఇక ఈ ఆస్తి అంతా నేనేం చేసుకోవాలి, నాకు ఇదంతా అవసరం లేదు అని ఆయనకున్న ఆస్తిని మొత్తము ఇక్కడ ట్రస్ట్కి రాయడం జరిగింది. హల్లెలూయా. ఈ విధంగా అనాథాశ్రమాన్ని దేవుడు ఆశీర్వదించాడు. ఎవరి వల్ల? జాన్ మిల్టన్ గారి విశ్వాసం, వారి బిడ్డల విశ్వాసం, దేవుని పట్ల ఉన్న నమ్మకం. ఇప్పుడు దేవుడు వారిని ఒంటరిగా వదిలిపెట్టలేదు. తండ్రిని కోల్పోయారు, తల్లిని కోల్పోయారు. అయినను దేవుడు వారిని పరీక్షించి పరిశోధించి నాలో నిలిచి ఉన్నారా లేదా అని తెలుసుకోవడం జరిగింది. ప్రియ సంగమా, ఇటువంటి విశ్వాసం నీలో నాలో ఉందా? ఒక్కసారి పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. నేను ప్రాముఖ్యంగా బైబిల్ అంశం నుంచి ఒకసారి చూసినట్లయితే, గిద్యోను గారు అందరికీ తెలుసు. గిద్యోను గారు మనందరికీ తెలుసు. గిద్యోను అనగా తెగ నరుకువాడు. ఏంటండి? గిద్యోను అనగా తెగ నరుకువాడు. ఆనాడు మిద్యానీయులకు ఇజ్రాయేలును ఎందుకు అప్పచెప్పారు?
ఇజ్రాయేలీయులంతా దేవునికి దూరంగా ఉంటూ ఆయన ఆజ్ఞలను పాటించకుండా అన్య దేవతలను పూజిస్తూ దేవునికి దూరంగా బ్రతికి నా కాలంలో దేవుడే మిద్యానీయులను ఇశ్రాయేలుకు అప్పగించారు. తద్వారా వాళ్ళు ఎన్నో శ్రమలు పొందారు. ఒక గాను చాటున ధాన్యాన్ని ఎరుకునే పరిస్థితికి దిగజారిపోయారు. ఎక్కడ చూస్తే మమ్మల్ని చంపేస్తారేమో, ఎక్కడ చూస్తే మా ధాన్యాన్ని ఎత్తుకపోతారేమో అనే భయంతో ఆనాడు ఇశ్రాయేలు మరి బ్రతికిన రోజులు. ఆ విధంగా బ్రతుకుతా ఉన్న క్రమంలో గిద్యోను గారికి దేవుని దూత ప్రత్యక్షమై పరాక్రమము గల బలాఢ్యుడా అని చెప్పేసి మాట్లాడాడు. అదే ప్లేస్లో ఏమంటే నేనేంటంటే పరాక్రమం ఏంటి, బలాఢ్యుడు ఏంటి? ఒకసారి తను తాను చెక్ చేసుకున్నాడు. ఎందుకు అంటే చాలా నిరుత్సాహంలో ఉన్నారు ఆ సమయంలో. మిద్యానీయుల శ్రమలకు తట్టుకోలేక చాలా నిస్పృహలో నిరాశలో ఉన్నాడు. నేనేంటి దేవా, పరాక్రమం ఏంటి, అందరూ బలాఢ్యుడును, చిత్తం ఏలినవాడా అని వెంటనే ఆ మాట పలకడం జరిగింది. అయినను తనున్న పరిస్థితుల్లో దేవుణ్ణి 3 సార్లు, దేవా ఇది వాస్తవమా కాదా నన్ను ఒకసారి పరిశోధించుకొని అని చెప్పి 3 సార్లు తన లోపలికి వెళ్ళి అప్పము ఆ మాంసము అవి పట్టుకొని వస్తే దేవదూత ఏదైతే దాన్ని ముట్టుకున్నప్పుడు ప్రార్థించగా అది అగ్నితో కాల్చబడి వెంటనే ఒక గొర్రె బొచ్చును తీసుకొచ్చి పల్లెంలో ఉంచి ఇది మాత్రమే తడవాలి, మిగతా భూమి అంతా తడవకూడదు అని చెప్తాడు. అదేవిధంగా దేవుడు నెరవేరుస్తాడు. తదనంతరము భూమి మాత్రమే తడవాలి, బొచ్చు తడవద్దు అని చెప్తాడు. ఈ 3 తను పరిశోధించుకున్నాక నిజమైనగా దేవుడు నన్ను ఎన్నుకున్నాడని బలంగా విశ్వసించి మిద్యానీయుల చేతిలో నుంచి ఇశ్రాయేలును కాపాడడానికి గిద్యోను బలంగా నిలబడ్డాడు. వారి శ్రమల నుంచి ఇశ్రాయేలు అందరినీ కాపాడడానికి గిద్యోన్ని దేవుడు బలంగా ఎన్నుకున్నాడు. గిద్యోని యొక్క విశ్వాసం ఏంటి అంటే దేవుని మాట నమ్మాడు. ఏం చేశాడమ్మా? దేవుని మాట నమ్మాడు. దేవుడు చెప్పిన పని తూచా తప్పకుండా పాటించాడు. 3వది యుద్ధం యెహోవాదే అని నమ్మాడు. చేసేది ఏం కాదు, మిద్యానీయుల చేతిలో వాళ్ళను ఇజ్రాయేలును విడిపించడానికి చేసే యుద్ధం నేను కాదు, ఎవరు చేస్తున్నారు? యెహోవా దేవుడే చేస్తున్నాడని నమ్మాడు. వాళ్ళు ఎంతో లక్షలాది మంది ఉన్నారు, వీళ్ళు ఉన్నది ఎంత? 300 మంది. కానీ దేవుడు ఒక మాట సెలవిస్తాడు, ఒక వ్యక్తిని ఏ విధంగా చంపుతావో, ఒక వ్యక్తిని చంపినట్టుగా ఆ మందను మొత్తం, ఆ సైన్యాన్ని మొత్తం చంపే ఫలాన్ని నీకు ఇస్తానని చెప్తాడు. ఆ విధంగా ధైర్యం తెచ్చుకొని గిద్యోను ఇశ్రాయేలీయులను మిద్యానీయుల చేతుల నుంచి విడిపిస్తాడు. ఇటువంటి విశ్వాసాన్ని ప్రియ సంగమం కలిగి ఉన్నామా లేదా ఒకసారి గమనించాలి. నేను ప్రాముఖ్యంగా గిద్యోనుని ఎందుకు ఎంచుకోవాలనుకున్నా అంటే హెబ్రీయులకు రాసిన పత్రిక ఒక మాట చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 32, 33 ఒకసారి చదువుకుందాం. ఆమేన్. చాలు. ఇక నువ్వు ఏమి చెప్తును? గిద్యోను, బారాకు, సంసోను, ఎఫ్రా, దావీదు, సమూయేలు వారిని గూర్చియు ప్రవక్తలను గూర్చియు వివరించుటకు సమయము చాలదు. వారు విశ్వాసము ద్వారా రాజ్యాన్ని
చేయించారు. ఎక్కడో పాత నిబంధనలో ఉన్న గిద్యోను ఎన్నిక లేనివాడు, అతి భయస్థుడు, పిరిగివాడు, చిన్నవాడు, తన వంశంలో చాలా చిన్నవాడు. అయినను దేవుడు తనని ఎక్కడికి తీసుకొచ్చాడు? విశ్వాసములలో మొదటి వరుసలో నిలిపాడు. ఇక్కడ అందరికంటే ముందు ఎవరి పేరు కనిపిస్తుంది మనకు? గిద్యోని పేరు కనిపిస్తుంది. ఆ తర్వాతనే మిగతా వారి పేరు. అంటే దేవుడు ఎంత బలంగా గిద్యోనిని వాడుకున్నాడు. ప్రియ సంగమా, దేవుడు వాడుకోవాలనుకుంటే ఎక్కడో చివరిలో కూర్చున్న ఎందుకు ఎన్నిక లేని వారిని దేవుడు ఎన్నుకుంటాడు. దేవుడు పని చేయడానికి డబ్బు అవసరం లేదు, గొప్ప కీర్తి ప్రతిష్టలు అవసరం లేదు. దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన ఆజ్ఞలను సరైన రీతిలో ముందుకు నడిస్తే దేవుడు ఖచ్చితంగా వాడుకుంటాడు. ప్రియ సంగమా, ఇటువంటి గిద్యోని విశ్వాసము మనలో ఉందా లేదా ఒకసారి మీరు గమనించాలి. ఒక ఇద్దరు యవనస్తులు, మంచి మిత్రులు, ఒక గ్రామంలో, చిన్న గ్రామంలో ఇద్దరు యవనస్తులు. ఒకరి పేరు డేవిడ్ జాన్సన్, మరి ఒకరి పేరు పురుషోత్తం. ఎవరండి? డేవిడ్ జాన్సన్, పురుషోత్తం. ఒకరంటే ఒకరికి చాలా ప్రేమ. ఆ గ్రామంలో 10% మంది క్రైస్తవులు, 70% మంది హిందువులు. ఆ గ్రామంలో ఎవరైతే ఈ పురుషోత్తం అనే హిందువుడు ఉన్నాడో వారి పాలివారే కావచ్చు, వాళ్ళ రిలేటివ్స్ కావచ్చు, వీరంతా కలిపి ఒక 70%. కేవలం 10% మంది క్రైస్తవులు ఆ ఊర్లో ఉన్నారు. ఈ డేవిడ్ జాన్సన్ ఏం చేశాడు? తన మిత్రుని మాటకు ఎల్లప్పుడూ లోబడాడు. ఎందుకు అనంటే, ఎలాగైనా నా మిత్రుడిని దేవునిలోకి నడిపించాలనే, నా మిత్రుడి రక్షింపబడాలి, నా మిత్రుడు దేవునిలోకి రావాలి అని బలంగా విశ్వసించి తనను మార్చే ప్రయత్నం చేశాడు. ఇలా కాలం గడుస్తున్న కొద్దీ తన మిత్రుడు అడుగుతాడు, పురుషోత్తం ఒకసారి నువ్వు చర్చికి రావాలి. పలుమార్లు అడిగినా కానీ రిజెక్ట్ చేస్తాడు. ఇట్లా పలుమార్లు అడిగినప్పుడు విసిగిపోయి, నువ్వు గుడికి వస్తావా నాతో అని. వెంటనే నేను వస్తాను గుడికి. సరే పద. ఏదో అన్యుల గుడికి తీసుకొని వెళ్ళాడు. అక్కడ భక్తి శ్రద్ధలతో అందరూ అన్యులంతా కూర్చొని వారేదో దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నారు. అక్కడ ఆ డేవిడ్ జాన్సన్ కూడా మోకాల్లోకి, దేవా నీ చిత్తంలో నేను తప్పు చేస్తే నన్ను క్షమించు. నేను అన్యుల గుడికి వచ్చాను, కానీ నా ఉద్దేశం నా మిత్రుణ్ణి మార్చడానికి, నా మిత్రుని నీలో నడిపించడానికి వచ్చాను తండ్రి. ఇక్కడ ఉన్న అన్యులందరూ నీ సంఘంలో చేరడానికి నువ్వు సహాయం చేయి తండ్రి, వారిని మార్చు అని ప్రార్థన చేశాను. అనంతరం అయిపోయింది. బయటకు వచ్చిన తర్వాత, ఈ సండే నేను మీ దగ్గరకు వచ్చాను కదా, ఈ సండే నువ్వు నా దగ్గరికి చర్చికి రమ్మని చెప్పాడు. మిత్రుని మాట విన్నాడు. ఆ ఒక్కరోజు ఆ పురుషోత్తం అనే వ్యక్తి చర్చికి వచ్చాడు. నిజంగా ఆ రోజు పురుషోత్తం జీవితంలో మరచిపోలేని రోజు. గొప్ప దైవజనుడు, వాక్యంగా ధారాళంగా చెబుతూ తన మనస్సును మార్చే ప్రయత్నంలో దేవుణ్ణి అంగీకరించడం జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ వ్యక్తి ఒక్కడు మారడం వల్ల ఆ ఊర్లో ఉన్న 70% మంది ఎవరైతే అన్యులు ఉన్నారో వారందరూ మార్చబడ్డారు. వాళ్ళంతా చుట్టాలే, పాలివారే, అందరూ మార్చబడ్డారు. ఇప్పుడు ఎంతమంది ఏంటంటే క్రైస్తవులు 80% మంది ఊరే మార్చబడారు. ఆ సంఘస్థులు అనుకున్నారట, ఏంటి ఇంతమంది వస్తున్నారు, అసలు వీళ్ళందరూ ఎట్లా మారారు అని ఆశ్చర్యపోతున్నారు. అందులో ఒక్క వ్యక్తి చూసి, వీడు గుడికి వెళ్ళాడు, వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ కదా అని చెప్పేసి, నువ్వు గుడికి వెళ్ళావు అని చెప్పేసి డేవిడ్ జాన్సన్ని దూషించడం జరిగింది సంఘంతో. అవన్నీ ఓర్చుకొని డేవిడ్ జాన్సన్ మౌనంగా ఉంటూ ఎక్కడో మూలకు కూర్చొని దేవుని వాక్యం వినేవాడు. రాను 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 విశ్వాసంలో బలపడ్డ పురుషోత్తం సంఘంలో ఒకరు సాక్ష్యం ఇచ్చారు.
ఏమని? నా మిత్రుడు నన్ను మార్చాడు, నా ద్వారా నా కుటుంబాలన్నీ మార్చబడ్డాయి అని చెప్పి సాక్ష్యం ఇచ్చినప్పుడు ఎవరైతే ఆ అబ్బాయిని దూషించారో, ఎవరైతే ఆ అబ్బాయిని మరి తప్పుగా అర్థం చేసుకున్నారో, ఆ అబ్బాయిని మరలా ముందుకు పిలిచి ప్రేమతో కౌగిలించుకున్న రోజులని. ప్రియ సంగమా, విశ్వాసం అంటే ఈ విధంగా ఉండాలి. ఎంతమంది అన్యజనులను మన సంఘంలోకి నడిపించగలుగుతున్నాం? నడిపించలేకపోతున్నాం. ఒక వ్యక్తి ఏదో ఒక తప్పు చేస్తే ఆ తప్పును ప్రతిసారి చూపించి ఆ వ్యక్తిని ఇంకా విశ్వాసం నుంచి పక్కకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ఒక్క అన్యజనుడు ఇక్కడికి వస్తే ప్రేమతో రిసీవ్ చేసుకోలేకపోతున్నాం. ఎంతసేపు బైబిల్ నుంచి ఎవరో ఒకరు తప్పు చేస్తే, దావీదు తప్పు చేయలేదా, సాంసోన్ తప్పు చేయలేదా, పలానా వాళ్ళు తప్పు చేసేవాడిని ఎందుకు చూసుకుంటున్నాం మనం? ప్రభువైన క్రీస్తు తప్పు చేశాడా? క్రీస్తును పోలు, క్రీస్తును ఆధారం చేసుకుందాం. ఆయన తప్పు చేయని వాడు, ఆయనను ఆధారం చేసుకుందాం, మనుషులుగా. నీ తప్పును కప్పిపుచ్చుకోవడానికో, నువ్వు తప్పు చేయడానికో వంకలు వెతుకోవద్దు, సాకులు వెతుకోవద్దు. మనకు ఎవరు ముందున్నారు? మన ముందు ప్రభు అయిన క్రీస్తు, అంతే. ఆయనలా జీవించడానికే మనము ప్రయత్నం చేయాలి, నువ్వైనా నేనైనా. నేను మొదట చెప్పాను, ఎవరము పరిపూర్ణ క్రైస్తవ లక్షణము కలిగి లేము. ప్రియ సంగమా, నిజమైన క్రైస్తవ విశ్వాసాన్ని కలిగి ప్రభువులో ముందుకు సాగాలని ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. రెండవది విధేయత, లాయల్టీ, విధేయత. ప్రియ సంగమం, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5 నుంచి 8 వరకు ఒకసారి చదవండి. మీరును కలిగి ఉండుడి, ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. ఎంత గొప్ప మాట! విధేయతకు సరి అయిన అర్థం ఇది. ప్రభు అయిన యేసుక్రీస్తు ఇటువంటి లక్షణాన్ని కలిగి ఉన్నాడు. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండడం చెప్తున్నాడు ఇక్కడ. ఎవరు? అపోస్తలుడైన పౌలు. ఏమని? ఆయన దేవుని స్వరూపమును కలిగి ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు కానీ మనుష్యుని పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. ఆయన భగవంతుడు, తను అనుకుంటే ఏదైనా చేయగలడు. కానీ తన్ను తాను తగ్గించుకొని మనకు మాదిరిని చూపించాడు. ఇటువంటి తగ్గింపు, ఇటువంటి విధేయత మనలో ఉందా? ఎట్టి పరిస్థితుల్లో మనలో లేదండి. నాలో, నీలో, ఎవరిలో లేదు. చెక్ యువర్ సెల్ఫ్. తగ్గింపు ఉందా? పాస్టర్ గారికి, పాస్టర్ అమ్మకు లోబడుతున్నావు, విధేయతలు కలిగి ఉన్నావు. తల్లిదండ్రులకు విధేయులమై ఉన్నామా? సంఘ పెద్దలకు విధేయులమై ఉన్నామా? సంఘ పరిచర్య పట్ల విధేయులమై ఉన్నామా? సంఘ పని పట్ల విధేయులమై ఉన్నామా? లేదు. యూత్ మీటింగ్కి రమ్మంటే నన్ను పేరు పెట్టి పిలవాలి అంటారు. పరలోక రాజ్యంలో అదే చెప్పండి. నువ్వెందుకు యూత్ మీటింగ్ పోలేదంటే నా ఫ్రెండ్ పిలవలేదు. నువ్వు మనుషులను ఆధారం చేసుకొని ఇక్కడికి వస్తున్నావా? దేవుని ఆధారం చేసుకొని వస్తున్నావా? ఎంతసేపు మమ్మల్ని ఇక్కడ పొగడాలి, ఇక్కడ దండలేయాలి, శాల్వలేయాలి, మమ్మల్ని గొప్పగా ఇక్కడ చిత్రీకరించాలి, నన్ను పొగడాలి ఇక్కడ. ప్రియ సంగమా, ఇక్కడ ఎవ్వరూ పొగడడానికి ఎవ్వరూ అర్హులు కాదు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే ఇక్కడ మహిమపరచబడాలి.
అంత తగ్గింపు కలిగిన జీవితాన్ని మనం కలిగి ఉండాలి. సంఘజ్యోతిలో నా పేరు వేయలేదని కొట్లాటకు వస్తారు. ఇదేదైనా పని చేయబ్బా అంటే లేదండి నేను చేయలేదండి. కన్స్ట్రక్షన్కి ఎన్ని డబ్బులు ఇచ్చామండి? లేదండి ఇంకెళ్ళలేదు. 100 రూపాయలు ఇచ్చి 1000 క్వశ్చన్లు అడుగుతాడు. ప్రియ సంగమా, నడిపే వారికి తెలుసు బాధ్యత, మోసేవాడికి తెలుసు. నోరుంది కానీ ఇష్టం వచ్చి మాట్లాడతారు. అవన్నీ అపవాది మాటలు. కొంతమంది ఏం చేస్తారంటే రోజు ఒక కుటుంబాన్ని లక్ష్యం చేసుకుంటారంట. వీళ్ళ కుటుంబం ఇంట్లో కదా అండి, ఆవిడ అట్లా అండి, ఇతను ఇట్లా అండి. ఎవరైనా అటువంటి మాటలు మీ దగ్గరకు వచ్చి మాట్లాడితే మీరు ఒకటే మాట్లాడండి. ప్రియ సంగమా, మొదట నీ కుటుంబము, నీ జీవితము, నీ ఇల్లు ఇవి చూసుకొని ఇవి సరి చేసుకున్న తర్వాత మిగతా విషయాలు మాట్లాడమని చెప్పండి. చెప్తారా ఈరోజు నుంచి? మొదట నీ కుటుంబము, నీ ఇల్లు, నీ విశ్వాస జీవితము ఇవి సరి చేసుకున్న తర్వాత మిగతా వారి గురించి మాట్లాడమని చెప్పండి. ఆ విధంగా చెప్పకుండా అయ్యో అవునా అంటే గంట సేపు మాట్లాడతాడు. అయితే అక్కడికే కట్ చేసేసాడు, అవసరం లేదు. ఇక్కడ ప్రభువును కూర్చిన మాటలే మాట్లాడాలా, దేవుని మాత్రమే ధ్యానించాలా, ఆయన మాత్రమే మహిమపరచబడాలా, మిగతా వేటికి చోటు లేదు. సంఘంలో క్రమం నేర్చుకోవాలి. నువ్వు నేను మనమందరం పలానా ఒంటూపుర సెంటినరీ బ్యాప్టిస్ట్ సంఘము అంటే చాలా క్రమశిక్షణ కలిగిన సంఘం. ఇంత ముందులా లేదండి. చాలా మారిపోయారు సభ్యులంతా. చాలా ప్రేమ గలవారు, భక్తిగా మారిపోయారు. గొడవలకు దిగట్లేదు. ఒకరి పట్ల ఒకరికి ప్రేమ ఉందండి. ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నారండి. యవనస్తులందరూ ఐక్యంగా ఉన్నారండి. పెద్దలందరి ప్రేమతో కలిసిపోయారండి. స్త్రీలందరూ ప్రేమతో కలిసిపోయారండి. ఇటువంటి మాట ఎప్పుడు వినాలని ఆశగా ఉంది నాకు. ప్రియ సంఘమా, కొంతమంది అనుకుంటారు ఇది ఏ పనైనా అంటే నీ ద్వారా నా ద్వారా జరగదండి. ప్రభు అనుకుంటే జరుగుతుంది. ఆమేన్. ప్రభు అనుకుంటే జరుగుతాయి. నువ్వు చల్లగానైనా ఉండు, వెచ్చగానైనా ఉండు. నువ్వు వెచ్చగా ఉంటే ఏమంటున్నాడు? ఉమ్మి వేస్తా. నువ్వు ఉంటే అట్టయినా ఉండు, లేకపోతే ఇటైనా ఉండు. 2 పడవల మధ్య నావ చాలా ప్రమాదం. ఒక సహవాసానికి కట్టుబడి ఉండు, ఒక సంఘానికి కట్టుబడి ఉండు. నువ్వు నిజమైన దేవుని పరిచర్యకు సహకరించు, ప్రభువులో కొనసాగు, విశ్వాసంలో కొనసాగు, దేవునికి విధేయతగా ఉండు. ఎంతకాలం ఈ రాజకీయ భర్త ఒక దగ్గరికి, భార్య ఒక దగ్గరికి, పిల్లల ఒక దగ్గరికి. ఇది 125 సంవత్సరాల చరిత్ర కలిగిన సంఘం. ఇది పుట్టిన తర్వాతనే జనగామాకు క్రైస్తత్వం పరిచయమైంది. ఈ సంఘాన్ని నాశనం చేయడము ఏ అపవాది శక్తి వల్ల కాదు. ఆమేన్, ఆమేన్. ఎవ్వడి తరం కూడా కాదు. ఇది దేవుని ప్రణాళిక. ఇది ఇక్కడ సంఘం ఏర్పరచాలి. ఈ సంఘం ద్వారా చుట్టుపక్కల ప్రాంతాలలో సువార్త ప్రకటించబడాలి. అనేక విశ్వాసులను దేవుని వైపు నడిపించాలని అనే ప్రణాళిక. ఎక్కడో సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి దీన్ని స్థాపించాడు అంటే మామూలు విషయం కాదు. కానీ దాన్ని మనం ఏం చేస్తున్నాం? హేళన చేస్తున్నాం. నిజంగా ఒండ్రు గారు బ్రతికుంటే మనం చూసి సిగ్గుపడేవాడు. ఎందుకోసమా నేను ఈ సంఘాన్ని కట్టిందని ఏడ్చేవాడు. అంతకంటే ఎక్కువ ప్రభు బాధపడుతూ ఉన్నాడు. ప్రియ సంఘము, ఇటువంటి లక్షణాలు ఏమైనా ఉంటే మనం దయచేసి తీసేసుకోవాలని ప్రార్థిస్తూ ఉన్నాను. విధేయుడైన ఏలియా గురించి నేను కొన్ని మాటలు చెప్తాను. చాలా రోషం కలిగిన వాడు, దేవుని పని యందు రోషం కలిగిన వాడు, దేవునికి అత్యంత విధేయత కలిగిన వాడు. దేవుడు చెప్పిన పనిని చూచా తప్పకుండా పాటించిన వ్యక్తి, ప్రవక్త. ఆనాడు ఇజ్రాయేల్ జనాంగము ఆహాబు, యెజెబెలు వారు పాలిస్తున్న కాలంలో ఎంతగా ఇబ్బంది పడ్డారో
ప్రత్యక్షంగా చూసిన ఏలియా తట్టుకోలేకపోయాడు. ఆహాబు రాజు అన్య దేవతలను పూజిస్తూ ఇజ్రాయేలీలను అన్యజనులుగా మార్చేసిన వ్యక్తి. ఇది ఇలా ఉంటే ఎప్పుడైతే ఆహాబు పెళ్లి చేసుకొని ఎవరిని చెప్పండి, ఎవరిని? యెజబేలును పెళ్లి చేసుకున్న మరుక్షణము నుంచి ఆ రాజ్యం సర్వనాశనం అయిపోయింది. ఆహాబును గుప్పిట్లో పెట్టేసుకుంది, ఒక కీలు బొమ్మగా మార్చేసింది ఆహాబును. నేను చెప్పిందే వినాలి, నేను చెప్పిందే వేదం, ఇంకా వేరే ఏం లేదు అక్కడ. ఎవడు ఎదురు తిరిగితే వాడిని బయటకు పంపించేసారు, లేకపోతే చంపేశారు, అవమానించాలి, హేళన చేయాలి. ఎంత క్రూరమైన పాలనలో ఇశ్రాయేలు బహుగా దుఃఖించారు. అన్యజనులకు లాగా మాదిరిపోయారు. విగ్రహాలు, బయలుదేవతలను పూజించడం, అసుర దేవతలను పూజించడం. ఇది తట్టుకోలేక ఏలియా ఒకరోజు నిజమైన దేవుడు ఎవరో నేను మీకు రుచి చూపిస్తానని చెప్పేసి ఎక్కడ తీసుకుపోయాడు? అందరినీ కర్మేలు పర్వతం మీద తీసుకెళ్ళాడు. మీరు ఒక బలి కట్టండి, నేను ఒక బలిపీఠం ఏర్పాటు చేస్తాను. మీరు ఒక దూడను ఉంచండి, నేను ఒక దూడను ఉంచుతాను. చలో మీరు ప్రార్థించండి మీ బయలుదేవతలకు, నేను నా ప్రభువుకి ప్రార్థిస్తాను అని మొదటి ఛాన్స్ వాళ్ళకే ఇచ్చారు. పొద్దుటి నుంచి సాయంత్రం వరకు వారు ఎంత ప్రార్థించినా కానీ ఆ బయలుదేవతలు విన్నారా? వినలేదు. అది అదే విధంగా ఉంది. రక్తాలు కోసుకొని ఎంత ప్రార్థించినా కానీ బయలుదేవతలు విన్న పరిస్థితి లేదు. దేవతలు ఎక్కడ? బయలుదేవతలు ఎక్కడ? ఆ తర్వాత ఏలియా గారు తండ్రిని ప్రార్థించి, దేవా నిజమైన దేవుడు అని నువ్వు ప్రత్యక్షపరచుకొని దేవుని ప్రార్థిస్తే వెంటనే అక్కడున్న ఆ బలిపీఠం మీద ఉన్న ఆ పశువు, ఆ రాళ్ళు, ఆ నీళ్లు సర్వము బూడిదగా మారిపోయాయి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు తనను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఇశ్రాయేలు ప్రజలందరూ నమ్మారు నిజమైన దేవుడు యెహోవా అన్నది. అక్కడ చేరి వచ్చిన 850 మంది అన్య ప్రవక్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ చంపేశారు. అనంతరం ఏం చేశారు? ఏలియా ముగ్గురిని ఎన్నుకున్నాడు. ఎవరెవరండి? అహాజేలు, యోహు, ఎలీషా. ఈ ముగ్గురిని ప్రతిష్ఠించాడు ఏలియా ప్రవక్త. రానున్న కాలంలో యెజబేలు ఎంత దరిద్రపు స్త్రీ అంటే ఒక వ్యభిచారం, అన్య దేవతలను ఆరాధించడం, విగ్రహారాధన అంటే ఏదో విగ్రహాన్ని పెట్టి ఆరాధించడం కాదండి. ఎవరినైతే ఎక్కువ ఇష్టపడుతున్నావో దేవుని కంటే, ఏ వస్తువునైతే ఇష్టపడుతున్నావో, ఏ వ్యక్తినైతే ఇష్టపడుతున్నావో అదే విగ్రహారాధన. అసలు ఆరాధనను మర్చిపోయి వ్యక్తిని ఇష్టపడడం ప్రారంభించారు. దానివల్ల దేవుని విరుద్ధకు గురి అయ్యారు ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలు. అంతేకాదండి, అమాయకునైన నాబోతు ఏం చేసిందండి? అమాయకునైన నాబోతు తన ద్రాక్ష తోట కావాలని చెప్పేసి ఆహాబు అడగగా, ఇది నా పితరుల కష్టార్జితము, నేను ఇవ్వను. ఇది నా కష్టార్జితం, నా పితరుల కష్టార్జితం, నేను ఇవ్వను అని చెప్పేసి రాజుతో అంటే, ఆ రాజు ఆయన బహు యాక్టింగ్ కింగ్ అండి, గొప్పగా యాక్టింగ్ చేసేవాడు రాజు. వచ్చి మంచం మీద వండుకొని దుఃఖంతో యెజబేలు ముందు నటిస్తున్నాడు. వాడు నాకు ద్రాక్ష తోట ఇవ్వనన్నాడు, ఇది నా పరిస్థితి అని ఏడుస్తున్నాడు. అదేంటి రాజు, నీకు ఇవ్వకపోవడం ఏంటి? నేనున్నా కదా, ఎట్టి పరిస్థితుల్లో నీకు ఇస్తాను, ధైర్యంగా ఉందని చెప్పేసి యెజబేలు నాబోతును చంపడానికి అబద్ధపు సాక్ష్యాలు సృష్టించి ఆయనను హేళన చేసి
రాళ్లతో కొట్టి చంపించే ద్రాక్ష తోటను ఆహాబుకు తెచ్చిచ్చింది. ఈ విషయం తెలుసుకున్న ఏలియా వారి దగ్గరకు వచ్చి, ఎక్కడైతే నాబోతును నువ్వు అవమానపరిచావో, ఎక్కడైతే నాబోతును నువ్వు రాళ్లతో కొట్టి చంపావో, అక్కడే నీ రక్తము కుక్కలు నాకుతాయి. యెజబేలు మాంసాన్ని కుక్కలు పీకు తింటాయి అని చెప్పి వెళ్ళిపోతారు. ప్రియ సంగమా, యెజబేలు లాంటి మనస్తత్వం మనలో ఉందా? ఆహాబు లాంటి మనస్తత్వం మనలో ఉందా? ఒకసారి మనల్ని మనం పరిశీలించుకుందాం. యెజబేలు ఆహాబు కుక్క చావు చచ్చారు. చివరికి ఏమైందండి? కుక్క చావు చచ్చింది. యోగు చేతిలో, అదే యోగు చేతిలో చనిపోయి, ఎక్కడైతే ఆహాబు చనిపోయాడు అక్కడ ఆయన రక్తము కుక్కలు నాకాయి. యెజబేలును బహుఘోరంగా కుక్కలు పీక్కు తిన్నాయి. దేవునికి అది అవిధేయులుగా ఉన్నటువంటి ఆహాబు యెజబేలు పరిస్థితి అది. దేవునికి విధేయులుగా ఉన్నటువంటి ఎలీషా ఏమయ్యారండి? దేవునికి బహు ఇష్టలుగా ఉన్నారు. ఎలీషా గారు ఏమయ్యారు? చనిపోలేదు, ఆరోహణం అయిపోయాడు దేవుని గుర్రాలు అన్ని రథాలతో. ఎంత గొప్ప భాగ్యం చూడండి. తనకు భోజనం లేకపోతే కాపుల ద్వారా భోజనం పంపించాడు. ఒక విధవరాల దగ్గర భోజనం దొరికింది. తను చెప్పిన పనుల్లో చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఏలి దేవునికి విధేయుగా ఉన్నాడు. ఆహాబు యెజబేలు చివరికి ఏమైపోయారు? ఘోరాతి ఘోరమైన మరణాన్ని రుచి చూడాల్సి వచ్చింది. ప్రియ సంగమా, ఇటువంటి ఆహాబు యెజబేలు మనస్తత్వం మనలో ఉందా? అటువంటి లక్షణం మనలో ఉందా? ఒకసారి మనం పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. యెజబేలు అనుకుంటుందంట తనకి తాను, నేను గొప్ప అందగత్తెను, నాకు నేనే ప్రవక్తిని, నేను చెప్పిందే వేదం, నేను చేసిందే శాసనం. అంత విర్రవీగితే ఏం చేశాడు దేవుడు? కట్ చేసి పడేశాడు. ఎంత పెద్దవాడైనా, నేనే, నువ్వే, ఎవరైనా కావచ్చు, దేవుని సన్నిధిలో విధేయులమై ఉండాలి, తగ్గించుకొని ఉండాలి. నువ్వు ఎంత గొప్ప ఎంప్లాయీ అయినా కావచ్చు, నీకు ఎంత డబ్బైనా ఉండొచ్చు, సొసైటీలో ఎంత పలుకుబడైనా ఉండొచ్చు, నీకు దేవుని సన్నిధిలో పేదవాడైనా గొప్పవాడైనా అందరము సమానమే. కొన్ని సంఘాలలో చూడండి, ఐపీఎస్లు, ఐఏఎస్లు గేటు లోపలికి వచ్చేటప్పుడే చెప్పులు ఇప్పేసుకొని మౌనంగా వచ్చి కింద కూర్చుంటారు. ఇక్కడ మనం చేరియకపోతే గొడవ, ఫ్యాన్ కింద చేరలేకపోతే గొడవ. నాకు శాలువా కప్పాలండి మీరు ఖచ్చితంగా ఈసారి, సన్మానం చేయాలి నాకు ఈసారి, నా గురించి గొప్పగా చెప్పాలి మీరు సంఘంలో. ఎందుకండి ఈ గొప్పలు ఎందుకు, ఈ శాలువాలు ఎందుకు, ఈ దండలు ఎందుకు? ఏం సాధించాలని మనం? నువ్వు ఒక పూలదండ వలె, సుగంధ పుష్పము వలె దేవుని పూలదండలో ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఇటువంటి జీవితాన్ని కలిగి ఉండాలి మనం. ఇహలోక సంబంధమైన జీవితాన్ని నువ్వు నేను కలిగి ఉంటే దేవుడు నిజంగా చాలా దుఃఖిస్తాడు. ప్రియ సంగమా, ఇటువంటి లక్షణం ఏదైనా ఉంటే మనం సరి చేసుకునే ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా మూడవది నిబద్ధత. ఏంటండి? నిబద్ధత, కమిట్మెంట్. క్రీస్తు పరిచర్యలో ఎంతమంది నిబద్ధత కలిగి ముందుకు వెళ్తున్నారు? దేవుని పని మీద ఎంతమంది శ్రద్ధ కలిగి వెళ్తున్నాం ముందుకు? సంఘంలో ఏదైనా పని చెప్తే ఆ పనికి ఎంతమంది సిద్ధపడుతున్నాం? ఎవరు ముందుకు రారండి. పని చేయాల్సింది ఒక్కడే, తిట్లు పడాలన్న ఒక్కడే. ఇటువంటి పరిస్థితిలో తప్పించుకునే విషయం కొందరు అనుకుంటారు, నేను అంటే అవుతుందా అండి, చేయి చూపిస్తున్నా పైకి, అయినట్టే ఇక అంతే, నువ్వే దేవుడు అన్నట్టు. ఇక
ఈ చర్చిలో నువ్వే దేవుడివి, వేరే వాళ్ళు లేరు. ఇక నేను అన్నా అంటే అయిపోతుంది అంతే. ఏదైనా మంచి జరిగింది అనుకో, ఎస్ నేనే చేసిన అండి, ఆ మంచి పని నేనే చేసాను. ఇంకో వ్యక్తి వచ్చి ఏదైనా ఇట్లుంది తప్పు కదా చేసింది చెప్తే వినడండి వాడు. అదే నాలుక మళ్ళీ నేనే చేసినా అని ఇంకోరి దగ్గర చెప్తాడు, నేనే చేసినా అని నేను చేయలేదని ఇంకో దగ్గర చెప్తాను. రెండు నాలుకలతో. నువ్వు అవును అంటే అవును, కాదు అంటే కాదు, అంతే. వేరే మినహాయింపు లేదు. ప్రతి ఒక్కరము క్రీస్తుకు బద్ధులమై ఉండాల్సిందే. ఆయన పరిశుద్ధ గ్రంథాన్ని మనం పాటించాల్సిందే. లోపాలు ఉండొచ్చు, ప్రతి ఒక్కరిలో లోపాలు ఉంటాయి, ఉండవని నేను అనట్లేదు. నాలో కొన్ని లోపాలు, నీలో కొన్ని లోపాలు, ప్రతి ఒక్కరిలో ఏదో ఒక లోపం ఉంటుంది. ఆ లోపాన్ని సరి చేసుకోవడానికే కదా పరిశుద్ధ వాక్యము. నిరంతరము వాక్యాన్ని చదువుకొని నీ మనసును కడుక్కుంటే సరిపోతుంది కదా. ఎంతసేపు ఎదుటివాన్ని విమర్శించే ప్రయత్నం చేస్తున్నావు, నీ వైపు 3 వేళ్ళు సూచిస్తున్నావని నువ్వు మర్చిపోతున్నావు. మన సంఘంలో ఇక నుంచి అటువంటి ఉండడానికి వీలు లేదని నేను ఆశపడుతున్నాను. పరుల గురించి మాట్లాడాలి, ఇతర కుటుంబాల గురించి మాట్లాడాలి, వీటన్నిటిని పక్కన పెట్టేసి దేవుణ్ణి మాత్రమే మనము మహిమపరచాలి. ప్రియ సంఘమా, నిబద్ధత, కమిట్మెంట్. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12 నుంచి 14 వరకు ఒకసారి చదువు. ఇదివరకే నేను గెలిచితినై అయినను సంపూర్ణ సిద్ధి పొందినమైనను నేను అనుకున్నట లేదు, కానీ నేను దేవుని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితినో దాన్ని పట్టుకొనవలనని పరిగెత్తుచున్నాను. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలుచుకొనను, అయితే ఒక్కటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకు వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన శిలువకు కలుగు బహుమానం, పిలుపునకు కలుగు బహుమానం పొందవలనని గురి ఎద్దుకే పరిగెడుతున్నాను. అపోస్తలుడైన పౌలు ఎంతోమందిని ప్రభు వైపు నడిపించాడు. కొత్త నిబంధనలు ఎన్నో పత్రికలు రాశాడు. అయినా ఆయన సంతృప్తి లేదు. దేవుడు ఆయనకి ఇచ్చిన భారం ఏంటిది? ఏంటిదండి? ఏంటిది? అనేక మందిని ప్రభు వైపుకు నడిపించాలి. ఆత్మల భారాన్ని కలిగి ఉన్నాడు పౌలు. ఆనాడు సౌలు పౌలుగా మారితే ఎవరు నమ్మలేదు. ఎవరు నమ్మారు పౌలుని? ఒక్కరే నమ్మారు, బర్నబా. ఎవరండి? బర్నబా. పౌలును బలంగా నమ్మాడు. నమ్మి తనను ముందుకు తీసుకొచ్చాడు కాబట్టే ఇంత పరిచర్య జరిగింది. కానీ మనం ఏం చేస్తాం? సౌలు పౌలుగా మారినా వాడిని ఇంకా సౌలులాగానే చూస్తాం. వాడు సౌలు అయ్యేదాకా అట్లనే చేస్తాం. ఇక వాడు పౌలు ఉండదు, ఇక వాడు సౌలు కావాల్సిందే, సవాల్సిందే. ఎంత దరిద్రమైన బుద్ధులు కలిగి ఉన్నామంటే, మంచి చెప్తే తలకు చేతులు పెట్టుకుంటారు. మంచి ఎక్కదండి. అపవాద క్రియలు ఏం చేస్తాయంటే తీయకుంటాయి కదా, లట్కన మింగేస్తాయి. కానీ దేవుని వాక్యం చాలా కఠినమైనది. అది ఫాలో అవ్వాలంటే కఠోరంగా శ్రమించాల్సింది. ఇది నేను వాక్యం బోధిస్తలేదు, నేను నువ్వు మనమందరం కలిసి వీటిని సరి చేసుకోవాలని ధ్యానిస్తున్నాం. నిబద్ధత అంటే నాకు గుర్తొచ్చేది నెహెమ్యా గారు. ఎంతటి నిబద్ధత కలిగిన వ్యక్తి అంటే, దేవుని పని యందు నిబద్ధత కలిగిన వ్యక్తి. ఆనాడు ఇజ్రాయేలు ఆ ప్రాకారంలో కాలిపోయి ఉండే గుమ్మాలు, వాటిని ఎలాగైనా కట్టాలని బహుగా దుఃఖించిన వ్యక్తి. ఏ విధంగానైనా ఇజ్రాయేల్ అందరినీ మళ్ళీ ఆ చోటుకు చేర్చాలి, దేవుని గొప్పగా ఆరాధించాలి అని నమ్మిన వ్యక్తి. ఆయన ఏంటి? ఆఫ్టర్ ఆల్ ఒక రాజు దగ్గర కప్పేర ద్రాక్షారసాన్ని అందించే వ్యక్తి. కానీ దేవుడు ఏం చేశాడు? ఆయన ఎన్నుకొని ప్రాకారాలను కట్టించేంత గొప్ప వ్యక్తిని చేశాడు.
ఈ కట్టే క్రమంలో కూడా ఊరుకుంటారా అండి? సన్బర్గట్టు టోబియా దరిద్రుడు, ఇది ఈ విధంగా ఉంది, ఇది ఆ విధంగా ఉంది, ఇది ఇట్లా కట్టారు, ఇది అట్లా కట్టారు, ఇది ఎక్కితే నక్కు ఏమవుతుందంట, నక్కెక్కితే కూలిపోతుందని హేళన చేశారు. కానీ దేనికి భయపడలేదు. చివరికి నెహెమ్యాను కొట్టించి చంపాలని కూడా చూశారు. నువ్వు రాజుకు వ్యతిరేకంగా పనిచేస్తున్నావు అని చెప్పేసి మాట్లాడిన రోజులు. కానీ దేన్ని కూడా కోల్పోకుండా నెహెమ్యా గారు బలంగా నిలబడి యెరూషలేము ప్రాకారాలు గుమ్మాలు కట్టించారు. దేవునికి మహిమ కలుగును గాక. యెరూషలేము ప్రాకారాలు కట్టించడమే కాదు, అనేక సంస్కరణలు తీసుకొచ్చాడు నెహెమ్యా. ఆ రాజ్యం, ఆ ఇజ్రాయేల్ ప్రజలు, అంతేకాదు ప్రజా సంఖ్య వ్రాశారు. ఎవరైతే ఇజ్రాయేల్ ప్రజానంగం అంతా ఒక దగ్గర చేరి ఉన్నారో వారందరూ చెల్లిపోకుండా ఉండడానికి ప్రజా సంఖ్య రాశారు. మరలా విజిట్కి వచ్చినప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు అందరూ తప్పిపోతున్నారు మళ్ళీ అని చెప్పి తనకు తెలిస్తే ఈసారి వచ్చి క్రౌన్ నేర్పించడానికి బెత్తం కూడా పట్టుకున్నాడు. అంటే నెహెమ్యాకు ఇజ్రాయెల్ ప్రజలు అంటే కోపమా అండి? ఏం నేర్పుతున్నాడు? క్రమం నేర్పుతున్నాడు. ఎందుకు? ఇజ్రాయెల్ ప్రజలు అంటే ప్రేమ. ఆ ఇజ్రాయెల్ ప్రజల్ని ఏ విధంగా చూడాలనుకున్నాడు? దేవునికి అతి దగ్గరగా చూడాలనుకున్నాడు. దాన్ని ఏం చేస్తారని అంటే, చూసినవా ఇంత కఠినంగా చేస్తున్నాడు అని చెప్పి మాట్లాడిన రోజులు కూడా ఉంటాయి. ప్రియ సంగమా, అపవాది మాటలు ఎవరు నమ్మకూడదు. పదే పదే ఇజ్రాయేలు దేవుడి నుంచి పక్కకపోవడం, ఎవరో ఒకరికి అప్పగించడం, మళ్ళీ దేవుడు వాళ్ళని కాపాడడానికి ఎవరినో ఒకరిని ఎన్నుకోవడం, మళ్ళీ వాళ్ళని చంపించడం, ఇదే జరిగింది. అటువంటి ఇజ్రాయేల్ ప్రజల్లాగా మనం ఉన్నాము. వన్స్ ఒక్కసారి దేవుల్లో ఫిక్స్ అయినాము అంటే పక్కకి వెళ్ళిపోయినాము అంటే సర్వలు టోబియాలు వస్తారండి. జాగ్రత్త. ప్రియ సంగమా, నిజమైన క్రైస్తవ లక్షణాన్ని మనందరము కలిగి జీవించాలని నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ చదవబడిన వాక్య భాగం ఒకసారి చూద్దాం. 1 పేతురు 3వ అధ్యాయము అమ్మా 3వ అధ్యాయం 13 నుంచి 18 వరకు. ప్రతిష్ఠించుడి. ఆమేన్. దేవుని చిత్తం అలాగునే ఉండేయడలా కీడు చేసి శ్రమ పడుట కంటే మేలు చేసి శ్రమ పడితే బహు మంచిది. ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారే శ్రమ పడ్డాడు. ప్రియ సంగమా, మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయవాడు ఎవడు లేడు. భయపడాల్సిన అవసరం లేదు. మనం ఏదైనా మంచి పని చేస్తే అందరికి నచ్చాల్సిన అవసరం లేదండి. చెడ్డవాడు కూడా ఉంటాడు. మంచివానికి నచ్చుతుంది, చెడ్డవానికి నచ్చదు, అంతే, సింపుల్. వాళ్ళని పరిలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమపడినను మీరు ధన్యులే. తర్వాత ఏంటి? వారి బెదిరింపునకు భయపడాల్సిన అవసరం లేదు. ఇంకేమంటున్నాడు? నిర్మలమైన మనస్సాక్షి కలవారై మీలో ఉన్న నిరీక్షణ గురించి మిమ్మల్ని హేతువాడు ప్రతి వానికి సాత్వికంతో భయముతో సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. నీ హృదయం అందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకోవాలి. అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులను దూషింపబడుతున్నారో క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయవారు సిగ్గుపడతారు. ఎంత గొప్ప మాట!
కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుట మేలు. చేద్దాం, మేలే చేద్దాం. ఎంతమంది అంటారు అనని దానివల్ల మంచి జరుగుతుంది, భావితరాలకు మంచి జరుగుతుంది అంటే ఈనాడు శ్రమపడదాం, అయ్యేదేమో. ప్రియ సంగమా, మంచి చేయడానికి సిద్ధపడదాం. ఒకరినొకరు ప్రేమ కలిగి ఉందాం, ఒకరి పట్ల ఒకరు విధేయత కలిగి ఉందాం. మనమందరం క్రీస్తులో ఆత్మపూర్ణంగా నింపబడి విశ్వాసంలోను విధేయతలోను క్రీస్తు పనిలోను విధేయత కలిగి నిబద్ధత కలిగి సంఘమంతా దేవునిలో పూర్ణంగా నింపబడాలని ఈ మాటల ద్వారా నేను తెలియజేస్తూ, తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప నిత్యము మనకు తోడు ఉండి నడిపించుగాక. ఆమేన్.